మేడం, ఎలా ఉంది నా డాన్స్ పర్ఫార్మెన్స్? ఫంక్షన్ కాబట్టి సరిపోయింది, లేదంటే ప్రాణం తీసేదాన్ని. వెళ్ళు. ఇంప్రెషన్ కొట్టిద్దామంటే ఇలా అయిపోయినదేటి? మన ఫ్యామిలీ నుంచి నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు మీరే డిసైడ్ చేసుకోండి. నేను ఇప్పుడు మన ఫ్యామిలీ నుంచి రాబోతున్నారు రాహుల్ అండ్ వాణి. ఎస్, ఇప్పుడు ఇది డాన్స్ చేస్తుంది. మందైతే ఇప్పుడు పనిచేస్తుంది. ఇప్పుడు రెండు కలిపి స్టార్ట్ చేస్తాయి, దీని అంతం మొదలవుతుంది. వావ్ 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 వావ్, సూపర్ రాహుల్. ఇంత అందమైన పర్ఫార్మెన్స్ కి క్లాప్స్ కొట్టండి, క్లాప్స్. ఏంటలా చూస్తున్నావు?
తాగినా కూడా తూగకుండా ఎలా చేశానన్నా? తాగితే నువ్వనుకున్నట్టే జరిగేది. అలా జరిగితే నేనెందుకు చెప్పు? రాహుల్ వాణి బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ తర్వాత నెక్స్ట్ మన ఫ్యామిలీలో రాబోతున్నారు మరెవరో కాదు, డాడ్ ఇంకా మ్యామ్. ప్లీజ్ వెల్కమ్. మేడం ప్లీజ్ మేడం, ఈ సెలబ్రేషన్స్ అందరిది అన్నారు కదా, మీరు కూడా డాన్స్ చేస్తే చాలా బాగుంటుంది. మీరు చేశారు కదమ్మా, మేమెందుకు? ప్లీజ్ మ్యామ్, పిల్లలు అడుగుతున్నారు కదా. చెయ్యాలి చెయ్యాలి Yes. చెయ్యాలి చెయ్యాలి, చెయ్యాలి చెయ్యాలి. చెయ్యాలి. సరే అయితే అందరం కలిసే డాన్స్ చేద్దాం. Hey, Yay! wow, ma'am and dad, please welcome. రండి మావయ్య. ఇప్పుడు చూడండి మన ఫ్రేమ్ ఎంత నిండుగా ఉందో. థ్యాంక్ యూ. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ ప్లే ద మ్యూజిక్. యా అంకుల్, ఫంక్షన్ ఇప్పుడే స్టార్ట్ అయింది అంకుల్. మీరు ఎక్కడి వరకు వచ్చారు? ఇంకా లేట్ ఏంటి అంకుల్, ఆల్రెడీ ఫంక్షన్ స్టార్ట్ అయింది. అంకుల్ నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఆత్రేయ గారు మీరు ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యారు? మీరు ఎప్పుడు కాన్షియస్లోకి వచ్చారు? రెండు ఈరోజే జరిగా. మిమ్మల్ని వెంటనే డిశ్చార్జ్ ఎలా చేశారు? వాళ్ళు చేయలేదు, నేనే వచ్చేసాను. సార్ ఎందుకు సార్? ఎందుకేంటి రాహుల్? సరస్సు ఎవరో వినాలని తెలుసుకోవాలని ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నా మేడంకి. ఆ సరస్సు ఎవరో కాదు, వాణి అని చెప్పడానికి వచ్చాను. సార్ ఆత్రేయ గారు రాహుల్ ప్లీజ్. రాహుల్ ప్లీజ్, రాహుల్ నన్ను వెళ్ళనివ్వు. రాహుల్ ఆగండి. ఈ నిజం మేడం చెప్పండి. సార్ రాహుల్ ప్లీజ్, సార్ నన్ను లోపలికి వెళ్ళనివ్వు. సార్ ప్లీజ్ ఆత్రేయ గారు నా మాట వినండి సార్ ప్లీజ్. రాహుల్ మీరేం మాట్లాడుతున్నారు? నా గురించి ఆలోచించకుండా మేడంకి సీక్రెట్ రివీల్ చేద్దామని వస్తే వద్దని నువ్వేలా ఆపుతావు? ఉండు. సార్ భగవంతుడా, ఏ ఆటంకం లేకుండా అందరం సంతోషంగా ఉందాం అనుకునే ఈ సమయంలో
ఎందుకయ్యా మళ్ళీ ఈ సమస్యలు? నిజం తెలిసి మేడం నాకు అప్పగించిన టాస్క్ కూడా ఫినిష్ చేసి సైలెంట్గా ఉండడం నా వల్ల కాదు. లెట్ మీ ఫినిష్ మై డ్యూటీ ప్లీజ్. సార్ 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 నా మాట వినండి సార్. ప్లీజ్ సార్ ఆగండి సార్. సార్ ప్లీజ్ సార్ నా మాట వినండి సార్. సార్ సార్ నేను చెప్పేది వినండి. ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది సార్. సార్ సార్ మీరు ఇప్పుడు సరస్సు గురించి చెప్తే మేడం కోపంతో ఆవేశంతో సరస్సుని ఏదైనా చేస్తారు సార్. సార్ ప్లీజ్ సార్, మొత్తం ఫంక్షన్ మా అందరి హ్యాపీనెస్ నాశనం అయిపోతుంది సార్. ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత మేడంకి నేనే చెప్తాను సార్. సార్ ప్లీజ్ సార్ దయచేసి మీరు ఇక్కడ నేనే మేడంకి చెప్తాను. ఆత్రేయ గారు ఆగండి ఒక నిమిషం. తేజ ఆత్రేయ గారు మీరేంటి ఇక్కడ? చెప్తాను గాని ఆ రోజు వాణి సరస్సు అని నీకు చెప్పినా గానీ నువ్వు మేడంకి ఎందుకు చెప్పలేదు? చెప్పే టైంకి మీకు యాక్సిడెంట్ అవడం, ఆ తర్వాత ఇంట్లో వేరే వేరే ఇష్యూస్ అవడం వల్ల కుదరలేదండి. ఓకే, మీ వల్ల కాదు కాబట్టి నేనే చెప్పడానికి వచ్చాను. ఆత్రేయ గారు ఆత్రేయ గారు ఏం తేజ ఇది? నిజాన్ని కొన్ని రోజులు దాయొచ్చు, కానీ ఇలాంటి మూమెంట్స్ మా ఇంట్లో మళ్ళీ మళ్ళీ రావు. దయచేసి ఏం చెప్పొద్దు సార్. ఆత్రేయ సూపర్, నువ్వు రాంగ్ టైంలో పోయావు, పర్ఫెక్ట్ టైంలో వచ్చావు. అంటే ఆంటీకి ముందు తెలిసి ఇదే గుడ్ న్యూస్ అని చెప్పారన్నమాట. ఆంటీకి చెప్పి ఆ అడ్డు తొలగిస్తాను. ప్లీజ్ తేజ ప్లీజ్ సార్. ఆంటీ అక్కడ డోర్ దగ్గర ఏదో ఇష్యూ అవుతున్నట్టుంది. చూద్దాం పద. రండి ఆంటీ. ఇప్పుడే వస్తాను. అలాగే మేడం. ఆత్రేయ గారు ఆత్రేయ ఆత్రేయ ఒక్క నిమిషం మేడం, నేను చెప్తాను. నీకోసం, నువ్వు చెప్పే నిజం కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాను. చెప్పాత్రేయ చెప్పు. సరస్సు గురించి తెలిసిందా? అందుకే మేడం, అందుకే ఫోన్లో మిస్ అయినా కానీ పర్సనల్గా మీకు చెప్దామని వచ్చేసాను. ఓకే చెప్పు, సరస్సు ఎవరు? ఇన్ని రోజులు నా కళ్ళు కప్పి ఎక్కడ తిరుగుతోంది? ఈ రోజు దాన్ని క్షమించేదే లేదు. చెప్పు ఆత్రేయ చెప్పు. వాగ్దేవి, అంతా సంతోషంగా ఉన్న సమయంలో ఇంత ఆవేశం అవసరమా? ఈ ఆవేశానికి మన ఆనందానికి సంబంధం లేదండి. దయచేసి ఈ విషయంలో ఎవ్వరూ ఇన్వాల్వ్ అవ్వద్దు. చెప్పత్రేయ, నువ్వు చెప్పు. సరస్సు ఎవరు, ఎక్కడుంది, ఎలా తెలుసు? చెప్పు. మేడం, ఇంటి దొంగని ఈశ్వరుడైన పట్టుకోలేడన్న మాట ఎంత నిజమో ఆ సరస్సు విషయంలో ప్రూవ్ అయింది మేడం. ఆత్రేయ ఏమైంది? ఏమైంది ఆత్రేయ? నథింగ్ మేడం, నథింగ్. ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్. మీ పక్కనే ఉంటూ ఎన్ని రోజులుగా మిమ్మల్ని క్లోజ్గా మానిటర్ చేయడం వల్లే మన ప్రయత్నాల్లోంచి చాలా ఈజీగా ఎస్కేప్ అయింది మేడం ఆ సరస్సు. ఆ సరస్సు ఎవరో కాదు మేడం, ఎవరో కాదు. అది ఓకే ఓకే చెప్పు చెప్పు, ఎవరు? అది అది మీ ఇంట్లో ఉంటా. మా ఇంట్లో? మీ ఇంట్లో ఉంటున్నా. చెప్పు, సరస్సు ఎవరు? మీ ఇంట్లో, మీ ఇంట్లో, మీ ఇంట్లో ఉంటున్నా. ఆత్రేయ, అయ్యో, అరే, ఆత్రేయ గారు, ఆత్రేయ, ఆత్రేయ గారు, ఆత్రేయ, ఆత్రేయ గారు. అయ్యో, సార్.
చెప్పాత్రేయ చెప్పాత్రేయ ఆ సరస్సు ఎవరో చెప్పు. రాహుల్ డాక్టర్కి ఫోన్ చేయండి. ఓకే మేడం. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. డాక్టర్ ప్లీజ్ చూడండి. 6 నెలల తర్వాత ఈరోజే కాన్షియస్లోకి వచ్చారు. రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో ఇలా టెన్షన్ పడుతూ మాకు ఇన్ఫార్మ్ చేయకుండా ఇక్కడికి వచ్చారు. ఓ గాడ్. డాక్టర్ ఇప్పుడు ఈయన హెల్త్ స్టేటస్ ఏంటి? మళ్ళీ స్ప్రోలోకి వస్తే గానీ ఏం చెప్పలేం మేడం. ఆయన తీసుకురండి, జాగ్రత్త. ఇతను కళ్ళు తిరిగి పడిపోవడం, అది మిస్ అవ్వడం ప్రతిసారి ఇలాగే జరుగుతోంది. ఛ! అత్రేయ సరస్సుని ఇంటి దొంగ అన్నాడు అంటే అది ఈ ఇంట్లోనే ఉందా? మన మధ్య తిరుగుతోందా? ఈరోజు ఇక్కడే ఉందా? ప్రతిసారి త్రుటిలో తప్పించుకుంటోంది. అమ్మగారు, మీరు ఆవేశపడకూడదని డాక్టర్ గారు చెప్పారు కదా, దాని గురించి ఎక్కువ ఆలోచించకండి. కంగారు కాదు వాణి. మా ఇద్దరి కోసమే ఈ ఫంక్షన్ అరేంజ్ చేశారు. మా కోసం రండి మేడం, ప్లీజ్ మేడం. అవును వాగ్దేవి, శుభం ముందు అశుభంలాగా దాని గురించే మనసులో ఆలోచిస్తూ ఉంటే ఇంకా ఎలా చెప్పు? ఇద్దరు పిల్లల కోసం ఈ ఫంక్షన్ ఒప్పుకున్నాం. అలానే పెద్ద మనసుతో వాళ్ళిద్దరినీ ఆశీర్వదిస్తే ఈ ఫంక్షన్ పరిపూర్ణమవుతుంది. అవును వాగ్దేవి, పద. ఓకే. అయ్యో, ఈ సరస్సు అదృష్టంతో ఆయువు పోసుకుంది. చూద్దాం ఇంకా ఎన్ని రోజులు ఇలా సాగిస్తుందో. ప్రాణం పోయినంత పనైంది పెద్దయ్య. మేమంతా ఉండగా నీకేం కాదమ్మా. మనమే కాదు, ఆ దేవుడు కూడా సరస్సు తరఫునే ఉన్నాడు. అందుకే నాలుక చివరిదాకా వచ్చిన మాటని వాగ్దేవి చెవిన పడకుండా ఆపేశాడు.
డాడ్ మ్యామ్ వెయిట్ చేస్తున్నారు, పదండి. సరసు పద పద. పదండి. కాస్త నవ్వు వాగ్దేవి. నీ మనసులో ఎంత కోపం ఉన్నా చూసే వాళ్ళకు మాత్రం ఇష్టం లేకుండా జరిపే వేడుకలాగా ఉంటుంది.